గత కొన్నేళ్లుగా బాబా వంగాతో పాటు ప్రముఖ జ్యోతిష్యుడు నోస్టార్డామస్ చెప్తున్న భవిష్యవాణిలు నిజమవుతున్న తరుణంలో జోస్యానికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఈ క్రమంలో పాల బుగ్గలతో పుట్టే బిడ్డ నోట్లో పళ్ళు ఉంటే, ఎప్పుడో పుట్టిన తర్వాత 6 నెలలకు రావాల్సిన దంతాలతో శిశువు పుడితే అది బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానాన్ని నిజం చేస్తోంది. ఆయన వందల ఏళ్ల క్రితం బోధించిన వింతల్లో ఇది కూడా ఒకటి ఉండడంతో ఇక త్వరలోనే ప్రళయం ముంచుకు రావడం ఖాయమన్న చర్చ మొదలైంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఇలాంటి సంఘటనలు 2-3 చోట్ల చోటు చేసుకోగా, తాజాగా మన దేశంలోనే ఓ శిశువు పుడుతూనే నోటిలో పళ్ళతో పుట్టడం ఇప్పుడు ఆశ్చర్యంతో పాటు కలవరాన్ని కలిగిస్తోంది. ఆ చిన్నారిని చూసిన వారు బ్రహ్మం గారి కాలజ్ఞానం చెప్పినట్టే జరుగుతుందని అంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఏలూరు జిల్లాలో ఓ మహిళకు జన్మించిన శిశువుకు పుట్టుకతోనే కింద చిగుర్లలో పెద్ద పన్ను కనిపించింది. దీంతో పుట్టిన 6 రోజుల పసికందుకు స్థానిక దంత వైద్య నిపుణుడు సర్జరీ చేసి పాల దంతాన్ని తొలగించారు. పన్ను కోలగా ఉండడంతో రోజుల శిశువు కావడంతో దాన్ని చాలా జాగ్రత్తగా తొలగించినట్లు డెంటిస్ట్ అన్నారు. అంతేకాదు, కోట్ల పిల్లల్లో ఒక్కరిలో మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నాటల్ టీత్ వల్ల పిల్లలు తల్లిపాలు తాగడానికి ఇబ్బంది అవుతోంది. జన్యుపరమైన లోపం కారణంగా ఇలా జరుగుతుంది కాబట్టి ఇది ఊడిపోయి శిశువుకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం కూడా ఉందని దంత వైద్యులు చెబుతున్నారు. అయితే ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని, చాలా తక్కువ మంది పిల్లల్లోనే కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే పుట్టుకతో వచ్చిన దంతాలు బలహీనంగా ఉంటాయి, సులభంగా ఊడిపోతాయి. కొంతమంది పిల్లలకు 2 కంటే ఎక్కువ దంతాలు కూడా ఉంటాయి. అయితే ఇలాంటి సంఘటనల్లో శిశువు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురి అవుతూ ఉండగా, అలాంటి నవజాత శిశువులు సాధారణమైనవి కావని కొందరు అంటున్నారు. ఇక గత ఏడాది జార్ఖండ్లో ఒక జామ్షెడ్పూర్లో ఓ మహిళ బిడ్డకు జన్మనివ్వగా, ఆ చిన్నారి ఏడుపు ప్రారంభించిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది అతన్ని చూసి షాక్ అయ్యారు. అతనికి పుట్టుకతోనే 2 దంతాలున్నాయి. ఈ ఘటన జూన్ 11న ఫర్సూదీహ్లో ఉన్న సదర్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. సర్జామడలో నివాసముంటున్న శివకార్వా భార్య సునీతాదేవిని పురిటి నొప్పులతో సదర్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పుడు డెలివరీ జరిగింది. బిడ్డ పుట్టగానే ఏడవడం మొదలుపెట్టింది. చిన్నారిని చూసిన డాక్టర్లు, నర్సులు, పిల్లల కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. అప్పటికే పిల్లాడి నోటిలో 2 పళ్ళు బయటపడ్డాయి. నవజాత శిశువు నోటిలోని పళ్లను చూసి అందరూ షాక్ అయ్యారు. వెంటనే వైద్యులు శస్త్రచికిత్స ద్వారా చిన్నారి దంతాలను తొలగించారు. జ్వరం, ఇన్ఫెక్షన్ లేదా పోషకాహార లోపం వల్ల అవి సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆసక్తికరంగా జన్మదంతాలు ఉన్న శిశువులలో 8% మరియు 62% మధ్య సానుకూల కుటుంబ చరిత్ర ఉందని వివిధ అధ్యయనాలు నివేదించాయి. కానీ నవజాత శిశువులలో జన్మదంతాలకు ఇప్పటి వరకు ఎలాంటి ఖచ్చితమైన కారణం తెలియదు.